ఢిల్లీకి చేరిన బెంగాల్ సర్ పోరాటం. దీది మైక్ పట్టుకొని గొంతు చించుకొని అరుస్తున్న వైన్ మనకు చూడొచ్చు. ఏదైతే సెన్సిటివ్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో, అంటే ఆ సంబంధించిన ఓటర్ల జాబితాకు సంబంధించి చొరబాటుదారులను ఒరిజినల్గా, అంటే ఆధార్ అంటే ప్రతి ఒక్కరు ఎక్కడిదక్కడ క్రియేట్ చేసి ఏదో పెట్టేసుకోవచ్చు, కానీ ఆధార్ కూడా కొత్తగా కావాలంటే ఇప్పుడు అప్డేట్ లేదు. అయితే ఈ ఆధార్కి ఓటర్ ఐడికి అనుసంధానము లింకప్ ఉందా లేదా అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల రెండు చోట్ల ఇప్పుడు ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలామందికి ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళకి అక్కడ ఆంధ్రాలో ఓటు హక్కు ఉంది, ఇక్కడ తెలంగాణలో ఓటు హక్కు కూడా కొంతమందికి ఉంది. అది కరెక్ట్ సరైన పద్ధతి కాదు వాస్తవానికి. సో అది ఆధార్తో లింకప్ చేయడం వల్ల ఒకటే ఓటర్ ఉంటుంది. అయితే తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోవాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అఫ్కోర్స్ దీనికి వాళ్ళు చాలామంది విమర్శించవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయుడు ఎక్కడైనా జీవించవచ్చు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు నువ్వు ఏడు నుంచి వచ్చినావు, పో నువ్వు ఊరికి పో అని గతంలో చాలామంది అన్ని విమర్శలు మనం చూసాం, వాళ్ళని పక్కన పెడితే. సో ఇప్పుడు దీని మీద ఈమెకు వచ్చిన నొప్పి ఏంటి? వాళ్ళని సగటు పౌరులు వెనకేసుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే ఈమె ఓడిపోతుందనే భయం ఆల్రెడీ వెన్నెముకలో కలిగింది. ఆ వార్త ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్లో కూడా రాష్ట్రాలకి ఏదో ఒక ప్రాంతానికి ఫేవర్గా కాకుండా అన్ని ప్రాంతాల వరకు, అంటే సగటు పౌరుడు సిటిజన్ ఎలా అభివృద్ధి చెందాలి, కేవలం అభివృద్ధి, అలాగే ప్రాజెక్ట్స్, అలాగే కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇట్లాంటివన్నీ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తుంది. సో దీని మీద కూడా ఇంకా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వాటి మీద ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సవత్తలి ప్రేమ చూపిస్తోంది అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. కానీ వాటి గురించి పెద్దగా నిన్న నిర్మలమ్మ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో బడ్జెట్లో అంతగా కనిపించటం లేదు. సో కేవలం సగటు పౌరుడు యొక్క తలసరి ఆదాయం పెంచడం, తద్వారా దేశ ఆదాయం పెంచడం, జీడిపిలో 2వ స్థానానికి ఎగబాకాలనే ప్రయత్నంతోనే ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఒక రాష్ట్రానికి ఫేవర్గా, ఒక రాష్ట్రానికి ఫేవర్గా కాకపోవడం అంటూ ఏమీ లేదు. కేవలం సగటు పౌరుడిని వృద్ధి చేయడం, ప్రతి ఒక్కడికి ఉద్యోగం కల్పించడం, ఇట్లాంటి వాటి మీద పథకాలు ఊరికే చిల్లర వేసేస్తే మన ఓట్లు మనకు వస్తాయనే కాన్సెప్ట్లో పోలేదు. ఇది మళ్ళీ నొక్కి అని చెప్తున్నాను. నిన్న ఆల్రెడీ బడ్జెట్ సంబంధించి మనం కూలంకుషంగా చర్చించుకున్నాం. 3 కర్తవ్యాలకు సంబంధించి ఏదైతే నిర్మలా సీతారామన్ చెప్పారో, ఆ కర్తవ్యాలు ప్రమాణపూర్తిగా మాట్లాడారో అవన్నీ కూడా సభ మొత్తం, ఎస్పెషల్లీ ప్రధానమంత్రితో సహా అందరూ మెచ్చుకోలుగా ఉందన్నారు. సో దాన్ని మనం డీటెయిల్గా ఆ PDF కూడా చూసాం. ఇకపోతే CECతో భేటీ నుంచి మమతా బెనర్జీ వాకౌట్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈమె ఎప్పటి నుంచో రోడ్డెక్కి గొంతు చించుకొని అరుస్తుంది, ఆమె గొంతు నొప్పి వస్తుంది, తర్వాత మనం విక్స్ ట్యాబ్లెట్స్ అవి ఇవ్వలేము, అందుకని ఆమె గొంతు నొప్పి అంటే సంబంధించి ఒకసారి దీని మీద ఉన్న విమర్శలు, డౌట్లు ఏవైతే ఉన్నాయో క్లారిఫై చేయడానికి ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ పార్టీ పిలిచింది. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు కూడా 2024లో జరిగిన ఎన్నికలకి సరిగ్గా ఒక 6 నెలల కిందట CEC మళ్ళా రాష్ట్ర స్థాయి CEC ఏదైతే ఉందో దానికి ఒక మీటింగ్ పెట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలిచి మీ అభిప్రాయాలు వాటిని తెలియజెప్పండి, ఏంటి లొకలొకలు ఏమైనా ఉన్నాయా, లొసుగులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఓటర్ అని కూడా అడిగింది. మనకు అదాన్ని చూసాం. అలాగే ఇక్కడ కూడా ఎన్నికల ముందు చీఫ్ ఎలక్షన్ కమిషన్ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, లోపాలు ఏంటి, మా ఏదైతే వేలెత్తి చూపిస్తున్నారో అది చెప్పండి, దానికి మేము వివరణిస్తాం, దాంట్లో తప్పులు ఉంటే మాకు సరిదిద్దండి, లేదా మీ తప్పులు ఉంటే మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చూస్తామని చెప్పి వాళ్ళు పిలుస్తారు. ఈమె వాకౌట్ చేసిందంట. ఎందుకు? ఒకవైపు బెంగాల్లోని కొంతమంది పౌరుల్ని చనిపోయిన మా తాత మట్టిని తీసుకొచ్చి దీన్ని DNA టెస్ట్ చేయండి, ఎక్కడ వాడకూడదో తెలుస్తుందని చెప్పి వ్యంగ్యాలు, వెటకారాలు రోడ్డెక్కిన మమతా గారు ఇప్పుడు ఎందుకు వాకౌట్ చేయాల్సిన అవసరం ఉంది? మాట్లాడండి, గట్టిగా నిలదీయండి. ఏదైతే వెస్ట్ బెంగాల్లో పెద్ద ఒక మహిళా డాక్టర్ని చంపేసినా కూడా నోరు మీద పని ఈవిడ ఇప్పుడు ఎంతెందుకు గొంతు చించుకుని నరుస్తుంది? ఆపరేషన్ సింధూర్కి అగైనెస్ట్గా ఒక మహిళ ట్వీట్ చేస్తే ఆమెను అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్కి ఫేవర్గా చేసిన ఒక దుర్మార్గుడికి మాత్రం వదిలేశారు. ఇంత పచ్చిగా కనబడుతున్న నిజాలకు కూడా ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఒకసారి చూడండి. పశ్చిమ బెంగాల్ ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం ఢిల్లీకి చేరింది. సమస్యలపై మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీ వచ్చిన బెంగాల్ సీఎం చూడండి. ఈవిడే తిరిగి అపాయింట్మెంట్ తీసుకుందంట. నేను ఇంకా
వాళ్ళు కమిటీ వాళ్ళు పిలిచారు, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమ్మన్నారు అనుకున్నాను నేను. అంటే జనరల్గా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఈవిడ ఇలా వెళ్ళారు, అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీ వచ్చిన బెంగాల్ సీఎం టీఎంసీ అగ్రనేత మమతా బెనర్జీ ఈసీతో ఢిల్లీ పోలీసుతో ఘర్షణకు దిగారు. అంటే మరి మీడియా అంతా కవర్ చేయాలి కదా, మీడియా అంతా మాట్లాడాలి కదా. అరే మమతా దీది ఏంటి ఇలా చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలా హడావిడి చేస్తే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉండే రోహింగ్యాలు అందరూ ఎంటర్ అయిపోయిన వాళ్ళు, ఎవరైతే ఓటర్ హక్కు దొంగచాటున సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అమ్మ మన కోసం ఫైట్ చేస్తున్నారు, ఏమి నన్ను పెట్టుకోవాలరా అని అనుకుంటారు కదా. లైక్ కొన్ని మైనారిటీస్ ఏరియాలో చూడండి, వాడు ఏం చేసినా చేయకపోయినా గుడ్డిగా వాడికే ఓటేసేస్తూ ఉంటారు, మిగతా ఏ పార్టీకి ఓటు వేయరు. చూసారా, సేమ్ అలాంటి కాన్సెప్ట్ తీసుకురావడానికే ఈవిడ ఫైట్ చేయడం, ఘర్షణకి కావాలనే దిగడం, దాంతోపాటు మీడియా అంతా కవర్ చేయడం. మీడియా చేయకూడదు అసలు, నిజంగా చెప్తున్నా, మీడియా అసలు ఇలాంటివి కవర్ చేయకూడదు. ఏదైతే రాబోయే మీడియా అనుకుంటూ కొంతమంది మీడియా ఉంది, మేము నిజం చెప్పాలి కదా. ఒరేయ్ నీ పక్కలో బల్లిలా తయారవుతున్నారా, నీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే జనాభా పెరిగిపోతుంది, వాళ్ళు ఒక్కొక్కరు అద్దు అడుపు లేకుండా 10 మందిని కంటారు. వాళ్ళ కాన్సెప్టే అది. వాళ్ళకి ఉద్యోగాలు వద్దు, పథకాలు వద్దు, జనాభా పెంచుకోవాలి, వాళ్ళ తరపు నుంచి ఒక నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ నాయకుడు వస్తే మరలా ఒక నైజాం నవాబు లేదా ఒక ఔరంగజేబు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి హ్యాపీ. అది వాళ్ళ కాన్సెప్ట్. అది అర్థం చేసుకోండి, కళ్ళు తెరవండి. సో సిఈసి జ్ఞానేష్ కుమార్తో సోమవారం సాయంత్రం భేటీ అయిన మమత ఆ సమావేశం నుంచి అర్థవంతరంగా వాకౌట్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జ్ఞానేష్ కుమార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దాని మీద విమర్శ చేయడం, ఆయన మీరు దాని మీద నిరూపణ చేయకపోతే పరువు నష్టం దావా వేస్తామని కూడా జ్ఞానేష్ కుమార్ గారు సభాముఖంగా చెప్పినప్పటికి కూడా దాని మీద ఏ స్పందన లేదు. మరి చూపించండి, ప్రూవ్ చేయండి. ఓన్లీ మీడియాని అటెన్షన్ అంతా మీవే తిప్పుకోవడానికి కాకపోతే ఈ స్టేట్మెంట్స్ అవసరమా? ఒకసారి చూడండి. అలాగే అహంకారపూరితంగా వ్యవహరించారని, తమ ప్రతినిధులను అవమానించారని ఆరోపించారు. సర్ కసరత్తులతో పలువురు ప్రాణాలు కోల్పోయినా ఈసీ పట్టించుకోవడం లేని ఆక్షేపించి, మరి ఇవన్నీ మసాలా యాడ్ చేయాలి కదా. మసాలా యాడ్ చేస్తేనే కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది. అంటే ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా దీన్ని ఆపలేకపోతున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా చేసినా ఎన్నికలు గెలవాలి, మసిపూసి మారేడికాయ చేయాలి. వాళ్ళందరినీ కూడా మన అటెన్షన్ మనమే తిప్పుకొని, ఒరే ఎంత కష్టపడుతుంది ఈవిడ పాపం, ఇంక చూడండి ఆ తాపత్రయం. ఎవరూ లేరు కానీ ఎందుకంత తాపత్రయం, అవి వేరే వేరే ఉన్నారు. సో ఇది